ప్రజాస్వామ్య రాజకీయ స్వేచ్ఛ అనే రౌండ్ టేబుల్ సమావేశంలో విరసం ఆధ్వర్యంలో నిర్వహించగా ఏపీసీఎల్సీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు గారు మాట్లాడుతూ నిషేధం పేరుతోటి ఆదివాసీ గూడాలపైన బ్లోజర్లతోటి హెలికాప్టర్లతోటి ప్రజలపైన యుద్ధం చేస్తున్నది ఈ ప్రభుత్వం. దీన్ని ఖండించాలంటే మనము ప్రజాస్వామిక వాదులం అనే వాళ్ళు మొత్తము ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అంటూ తెలిపారు. అదేవిధంగా నిషేధము అనే పదాన్ని అసలు రాజ్యాంగం నుండి తొలగించాలి. రాజ్యాంగ సవరణలు అంటే ఇటువంటివి చేయాలి, కానీ ప్రజలు దున్నుకుంటున్న భూములను ఆక్రమించుకోవటం, మతాలను హైలైట్ చేస్తూ మత రాజకీయాలు చేయటం కాదు అంటూ వివరించారు. చనిపోయింది, రాజ్యాంగం కొలాప్స్ అయిపోయింది అని స్పష్టంగా మాట్లాడారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి రాగానే ప్రజాస్వామ్యం పునరుద్ధరణట్టుగా, అంటే ప్రజాస్వామ్యం చనిపోయిందా, చనిపోయిందా అది ఆ స్పష్టత లేదు. కానీ తను మాత్రం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని, ఆ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే క్రమంలో పడ్డ మనం అందరం కూడా చాలా ఆశలు పడ్డాం. ఇంతకుముందు చాలామంది చెప్పారు, ముఖ్యంగా శివారెడ్డి గారు కూడా మనం పోయి ఒక రిప్రజెంటేషన్ వేయాలి, కలవాలి, చేయాలి. మొన్న బహుశా మంగళవారం అనుకుంటా, ఇదే వారం మంగళవారం సాయంత్రం 7:30 ప్రాంతంలో మేము రేవంత్ రెడ్డి ఇంటి ముంగట్టు ఉండి నేను లక్ష్మణ్ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్, మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము ఒక డెలిగేషన్కి వచ్చి కలుస్తామనంటే మాకు కలిసిన ఐపీఎస్ ఆఫీసర్, పోలీస్ అతను మేము ఏది తీసుకోం. కానీ ఇట్లా అరగోపాల్ సార్తో మాట్లాడిన ఆ విషయం కూడా చెప్తారు. ఏం లేదండి, మీరు ఒకసారి ఫోన్ చెప్పేయండి, అంతకుముందు లోపల నుంచి మాకు కాల్ రావాలి తప్ప మీ దగ్గర ఒక్క పేపర్ కూడా మేము తీసుకునే ప్రసక్తి లేదని ½ అవర్లో అట్లా లిటరల్ పెడితే మేము ఏం చేయలేక వచ్చేసాం. అది ఇప్పుడున్న పరిస్థితి. మొత్తానికి మనం ఒక ప్రయత్నం అయితే చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా మనం మళ్ళీ బట్టి కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఏదో రకంగా కలవాలని. ఆ కలవడం అనేది చాలా విషయాలు నేను తీసుకెళ్ళాలని, ఇప్పుడు నిజంలో ఏదైతే నిషేధం అని తీసుకొస్తుందో దీన్ని కూడా అతను తీసుకెళ్ళాలి. అయితే నిషేధం పేరు మీద, అసలు మావోయిస్ట్ ఉద్యమం పేరు మీద మేము చేసిన నిజ నిర్ధారణలో కూడా అది ఎక్కడ ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయిందంటే లాస్ట్కు ఆదివాసీ గ్రామాల మీద యుద్ధ హెలికాప్టర్లతో దాడులు కూడా చేస్తున్నారు. లాస్ట్కు 2021లో చేశారు, 22లో చేశారు, 23 జనవరిలో చేశారు, మార్చిలో కూడా చేశారు. జనవరిలో ఆయన ఘటన మీద మేము హైట్రీన్ వెళ్ళడానికి 8 మంది ప్రయత్నం చేస్తే సుక్మా దగ్గర బేలాపాట్యను తర్వాత ఆదివాసీ సంఘాలు కలుపుకొని వెళ్తుంటే డోర్నపల్లి దగ్గర మమ్మల్ని ఆపేసేసి గెలిమినంత పనిచేసాయి. కనీసం మమ్మల్ని ఉండనియలేదు. ఆ రాత్రి కనీసం బేలాపాటి ఒక ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టే ప్రయత్నం చేస్తే కూడా ఆ ఇంటి నీటిని తాను చెప్పించేసి మళ్ళీ అక్కడి నుంచి మమ్మల్ని బయటకు వెళ్ళబడ్డాం. మళ్ళీ ప్రయత్నం చేస్తారేమోనని చెప్పి మమ్మల్ని ఉదయమే లాస్ట్కు కుంట వరకు తగిలేసింది. అంత దుర్మార్గం. మళ్ళీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ఇంకో ప్రయత్నంలో తప్ప ఈ బాంబింగ్ అయిన ప్లేస్లోకి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామాన్ని చూసాం. ఆ గ్రామం మీద 3 హెలికాప్టర్లు తిరుగుతూ రాపిడ్ ఫైరింగ్ చేస్తూ ఒక ఆదివాసీ మహిళలు కూడా చంపేసి అటువంటి ఒక దాడి కూడా జరుగుతుంది. మన దగ్గర ఎన్టీ రామారావు వచ్చి ఇంద్రవేలి స్థూపాన్ని కొలగొట్టేసింది. కొలగొట్టక ముందు నక్సల్ కేసీఆర్ వచ్చిండు, మావోయిస్ట్ ఏజెండే అన్నాడు. అసలు మావోయిస్ట్ ఏజెండా నిన్ను ఎజెండా కూడా పెట్టుకోమన్నారు. ఎన్టీ రామారావు నక్సల్ దేశభక్తులు అన్నారు. అన్న వాళ్ళందరూ కూడా దాన్ని మొత్తంగా హత్యాకాండని కొనసాగించారు. కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ శృతి సాగర్ ఎన్కౌంటర్ తోటి మనం తెలంగాణ ప్రజాస్వామ్యవేత్త 340 సంఘాలతో పెట్టుకొని మనం ఆందోళన చేస్తే కనీసం 2-3 వేల మంది దేశమాన్ స్టేట్లో బంధించబడ్డాం. అసలు పోలీస్ స్టేషన్లే జైలు అయిపోయినాయి. అటువంటి స్థితిలో మనకు ఒక్క మాట్లాడే హక్కు లేదు. అది శృతి సాగర్ ఎన్కౌంటర్ అయితే మనం అందరం కదిలిపోయాం. తెలంగాణ వచ్చినాక ఎటువంటి ఎన్కౌంటర్ జరిపాయని అది దాని తర్వాత ఆలేరు ఎన్కౌంటర్, పోలీస్ వ్యాన్లో బేడీలు వేసుకున్న ముస్లిం యువకులు వాళ్ళని కోర్టుకు తీసుకొస్తూ కాల్ చెప్పేసి ఎన్కౌంటర్ అని. తర్వాత లింగన్న అని అందరూ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పడిన లింగన్న మీద చంపి ఆయన పొట్ట మీద ఆయన కాళ్ళు అని ఏమైనా వస్తుంటే ఎన్ని పెట్టి ఆయన చంపేసినాం. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి
ప్రజలు తిరుగుబాటు చేస్తే అప్పుడు గ్రహాండ్స్ పరిస్థితి పారిపోయినందుకు ఒక వందల మంది మీద కేసులు కూడా పెట్టారు. తర్వాత ఇప్పుడు సజయ్ గారు చెప్పాడు దిశ ఎన్కౌంటర్ అయితే సిర్పూర్ కమిషన్ స్పష్టంగా చెప్పింది ఇది ఎన్కౌంటర్ కాదు, హత్యలని. కనీసం ఇంతవరకు సత్యనారాయణ మీద కేసు నమోదు లేదు. అది జరగాల్సింది కదా, అది హత్యలు కాదు, ఎన్కౌంటర్ కాదన్నట్టు హత్యలే కాదు మీకు తగ్గినాయి. తర్వాత మొత్తంగా ఈ ఏం జరుగుతుందంటే గోడవ ఎన్కౌంటర్ 10 మందిని చంపేసారు, పట్టుకొని చంపేసేసి ఎన్కౌంటర్ అన్నాడు. 2016లో బన్నప్ప లాకప్ డెత్ ఫస్ట్ సిటీలో రాగానే ఫస్ట్ ఎన్కౌంటర్, అది లాకప్ డెత్. ఆ లాకప్ డెత్ మారేడుపల్లి బస్తీ ప్రజలు తిరగబడిపోయి పోలీస్ స్టేషన్ దాడి చేసిండు, 2 యాన్లు పెట్టేసి టీసీపీ ప్రకాష్ కలిసాడు. నక్సల్ ప్రాంతంలో జరిగినట్టు మా పోలీస్ స్టేషన్ దాడి జరిగి మేము ఎట్లుకుంటాం. అప్పుడు అమాయకుడైన బన్నప్పుడు లాకప్ డెత్ చంపిదని ప్రశ్న కాదు, మా పోలీస్ స్టేషన్ మీద ఎట్లా దాడి చేసింది. ఇట్లా అన్నీ జరుగుతూ వచ్చింది. ఎక్కడ కూడా ఈ నిర్బంధం అనేది ఆగలేదు. మామూలు కూడా చంపేసిన పరిస్థితి. ఇంత కొత్తగా వచ్చిన ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చింతపల్లి ఎన్కౌంటర్లో ఎస్టీ అతన్ని నాయక్ అతన్ని కూడా పోలీసులు పిలిపించి ఒక ఆస్థలు మాట్లాడతామని చెప్పేసి ఫస్ట్ లాకప్ డెత్ కూడా అయిపోయింది. ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. మనం ఏదో పునరుద్ధరణ అనుకుంటున్నాం. కానీ ఏదైతే ఎన్కౌంటర్ పేరుతోటి మొన్న 16 సంఘాలు నిషేధించిన తర్వాత ఎందుకు నిషేధించారు ఏందని ఇంతవరకు సంజాయించలేదు మాకు. ఎందుకు 3 నెలల కాలం ఆ 16 సంఘాలకు ఇబ్బందికర పరిస్థితి. నువ్వు నిషేధించేటప్పుడు మరి ఏ కారణంతో నిషేధిస్తున్నావు, ఎందుకు నిషేధిస్తున్నావు ఫస్ట్ అందలేదు. మళ్ళీ మేము న్యాయస్థానంలోకి వెళ్ళి ఎన్వి రమణ కూడా కలిస్తే మీరు కోర్టులో ఛాలెంజ్ చేయండి అన్నాడు. ఆ క్రమంలో వెళ్తుంటే 3 నెలల కాలంలో వాళ్ళు నిషేధం ఎత్తేసాడు. అసలు ఏంది వాళ్ళకు ఒక సంఘాన్ని నిషేధిస్తాడు, ఒక 3 నెలల కాలంలో కూడా మళ్ళీ నిషేధం ఎత్తివేస్తాడు. ఏం జరుగుతుంది మరి? ఇతను వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ప్రతి ఒక్కటి జరిగిన ఎన్కౌంటర్ ఏంటి మీరు విచారణ చేయాలి. ఫస్ట్ లాకప్ డెత్ల మీద విచారణ చేయాలి. అది కాదు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే. ఇవన్నీ చేయకుండా ఏం చేయకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణ 6 గ్యారెంటీలు ఉండడం కాదు కదా. ఫస్ట్ జీవించే హక్కు లేదు ఇక్కడ. లాకప్ డెత్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఇంతమంది మాట్లాడి చాలా మంది కోడు గురించి ఎంతమంది ఎల్ఎన్ నగర్ కావచ్చు, ఎన్ని వరంగల్ దగ్గర జగదంచ కావచ్చు, చెట్టు కట్టేసారు ఆదివాసులను. అసలు అవన్నీ ఎంతో మంది మీద ఆదివాసుల మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఎత్తేసినా లేదా స్పష్టంగా కోడు పట్టాలు ఇచ్చిన మీద ఎంతమందికి ఇచ్చారు. ఇప్పటికి నాగర్ కర్నూలులో ఇంకా కొంతమంది కోడు పట్టాలు అందనే లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల సంబంధించిన సమస్యల మీద నువ్వు స్పందించవచ్చు. స్పందించడం అది కంపల్సరీ జరగాలి. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ఒక ఇది నిజంగానే 2000 చర్చల కాలంలో కూడా అప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం తెలుసు ఇది నిషేధిత పార్టీ కావాలని నిషేధం ఎత్తేసిన చర్చలు జరిగినాయి. మళ్ళా నిషేధ పార్టీ అనడానికి ప్రజలందరూ దీన్ని రాజకీయ పార్టీగా ఆస్వాదిస్తుంటే దీన్ని నువ్వు ఉగ్రవాద పార్టీ లేకపోతే ఉగ్రవాదులు అనడానికి ఎక్కడ నువ్వు నెగిటివ్స్ తీసుకున్నావు? ఇది ఎక్కడ చర్చ పెట్టినావు? ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసినావా? కాశ్మీర్లో కదా 370 ఆర్టికల్ తక్కువ ఎత్తేసినట్టు ఇక్కడ దీన్ని ఉగ్రవాద పార్టీకి ఎట్లా మార్చుతావు? నీకు అవకాశం ఉంటే ఒకటి, అవకాశం లేకపోతే ఒకటి. నీ దగ్గర ప్రజాస్వామ్యం ఉందా? మరి ఎందుకు మావోయిస్టులు ప్రజలందరూ ఆదరిస్తున్నారు? వాళ్ళ కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. నువ్వు వాళ్ళ పేరు మీద ఎంతమంది ఆదివాసులను ఊపా కేసులతోటి చుట్టుపా కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ జిల్లాలో ఎంతమంది నిర్బంధించున్నావు? ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా. ఇవన్నిటి కూడా ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అంటే ఇవన్నీ జరగాలి. నువ్వు నిషేధం పేరుతోటి ఒకరిని మాట్లాడేయకుండా చేస్తున్నావు. ఇప్పుడు సజయ్ గారు ఒక్క మాట మాట్లాడినందుకు దాని మీద దిశ మావోయిస్ట్ ఎవరు మాట్లాడినా, ఏ సంపాదకులు మాట్లాడినా, బురకాయిస్తూ మాట్లాడినా అందరి మీద ఉపయోగపెట్టడానికి వీళ్ళకు మావోయిస్టు సంబంధం ఉన్నాయి. అటు వాళ్ళతో దాన్ని నిషేధం పెట్టడం ఎందుకు, వాళ్ళతో సంబంధం లేని రూపాల్లో ఎందుకు? వాళ్ళ ఏమైనా చర్చలు ఉంటే అప్పుడు 1997 నుంచి ఒక దశాబ్ద కాలం కష్టపడలే కదా ఎస్ఆర్ శంకరన్ ఒక చర్చల వాతావరణం వచ్చింది. ఆ చర్చల వాతావరణం నుంచే కదా 10 మంది సంపాదకులు చర్చలు జరగాలి, ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చెప్పి మాట్లాడింది కదా. అట్లా జరిగిన దాన్ని ఎక్కడ ఆపినావు? నీ కాంగ్రెస్ గవర్నమెంటే కదా, వైఎస్ఆర్ గవర్నమెంట్ అది చర్చల ఆపేసింది కదా. భూమి సంస్థ రాగానే నువ్వు ఎక్కడికి మళ్ళీ పునరుద్ధరించి ఆ వాతావరణం లేకుండా చేసినావు కదా. ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది తెలంగాణ ప్రజలు చనిపోయింది. ఎస్ఆర్ శంకర్ టైంలో రాత్రి ఇంట్లో పడుకున్నాడు, తెల్లారి ఊరవతల అక్కడ చెమ్మెత్తి వెళ్తాడు, ఏమనంటే ఎన్కౌంటర్ అన్నట్టు. ఎన్నిటి మీదుగా మాకు విచారణ జరగాలి కదా. జీవించే హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం మాట్లాడుతున్నాం ఇంకా కేసుల గురించి కాదు. అసలు మనుషులను ఏ రోజు ఎట్లా చంపేస్తారు, ఎట్లా ఎత్తుకపోయి నగర్నార్లో కేసు, ఇంకొకటి దగ్గర కేసు పెట్టేసి ఎట్లా ఎత్తుకుపోతున్న పరిస్థితి. ఇదన్నిటికీ
ఆ భూపేష్ బాగర్ ఉన్నప్పుడే హెలికాప్టర్ తోటి ఆదివాసీ గ్రామంలో మీరు దాడి చేసి చంపేసింది. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే, ఇది కాంగ్రెస్ గవర్నమెంటే. మరి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ చర్చలు కూడా జరిపింది. చర్చలు జరిగినప్పుడు ఎటువంటి వాతావరణం ఉండే ప్రజలు, అటువంటి స్థితిని మళ్ళీ మనం పునరుద్ధరించుకో. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అంటే నిషేధాలు ఉండాలి, అసలు నిర్బంధాలు ఉండాలి. నీది ఏదన్నా మాట్లాడుకుని మేము పోయి కనీసం అపాయింట్మెంట్ కోసం అడిగినాం, నీ దగ్గర ఆ అపాయింట్మెంట్ మెకానిజం ఎందుకు పెట్టలేము? ఇప్పటికే ఎంతో మంది వస్తున్నారు, కనీసం